హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారో. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? హ్యాపీగా అయితే ఉండండి. ఇక ఇవాల్టి రీడింగ్ వచ్చేసి ఇవాల్టి టాపిక్ ఈ వ్యక్తి గురించి మీరు తెలుసుకోవాల్సినది ఏంటి? ఆ పర్సన్ ఆ పర్సన్‌ది ట్రూ లవ్వా? లేక ఎలాంటి ఇంటెన్షన్‌తో మీ లైఫ్‌లోకైతే వచ్చారు? అది మీరు తెలుసుకోలేదు. అది మీ పర్సన్ దూరమైన వాళ్ళు కావచ్చు, లవర్స్ కావచ్చు. ఒక వ్యక్తి అనుకోకుండా మీ లైఫ్‌లోకి వచ్చారు. మిమ్మల్ని ఇష్టపడే వచ్చారా? లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి? వాళ్ళ ప్రేమ ఏంటి అనేదైతే తెలుసుకుందాము. ట్రూ లవ్ అనేదైతే తెలుసుకుందామండి ఈరోజు. ఈరోజు ఈ టాపిక్ అయితే తీసుకున్నాను. సింపుల్‌గా చెప్పాలంటే ఒక పర్సన్ మీ లైఫ్‌లోకైతే వచ్చారు. వాళ్ళది ట్రూ లవ్వా? లేకపోతే వాళ్ళ మనసులో ఏముంది? అది మీకు దూరమైన వాళ్ళు కావచ్చు, లేక ఎవరైనా కావచ్చు. మీ పర్సన్ లవర్సు, మ్యారీడ్, అన్‌మ్యారీడ్ ఎవరైనా కావచ్చండి. ఈ వ్యక్తిని మీరు ఇష్టపడ్డారు. వాళ్ళ మీ రిలేషన్‌లో వీళ్ళది ఎలాంటి ప్రేమ అనేదైతే తెలుసుకోవచ్చు. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్. మీరెప్పుడు చూసినా గానీ ఇది మీకు రెజొనేట్ అనేది అవుతుందండి. ఓకేనా? ఇంక చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ లైఫ్‌లోకి ఎలాంటి ఇంటెన్షన్‌తో వచ్చారు? ప్లీజ్ చెప్పండి. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ వీళ్ళ లైఫ్‌లోకి ఎలాంటి ఇంటెన్షన్‌తో వచ్చారు? వాళ్ళది ట్రూ లవ్వేనా? తెలియచేయండి. వాళ్ళది ట్రూ లవ్వేనా? వాళ్ళది ఎలాంటి ప్రేమ? వీళ్ళకు తెలియట్లేదు. వాళ్ళది ఎలాంటి ప్రేమ? అదైతే తెలియచేయండి. ప్లీజ్ యూనివర్స్, ఏంజెల్స్ కరెక్ట్ మెసేజ్ అనేది ఇవ్వండి. వాళ్ళది ఎలాంటి ప్రేమ? ట్రూ లవ్వేనా? ఇంకా ఏమున్నాయి? ప్లీజ్ చెప్పండి. ఇంకా ఏముంది వాళ్ళ మనసులో తెలియచేయండి ప్లీజ్ యూనివర్స్. ప్లీజ్ యూనివర్స్ చెప్పండి. వీళ్ళు ఎలా వచ్చారు వాళ్ళ లైఫ్‌లోకి? ట్రూ లవ్వేనా? నమ్మొచ్చా? ప్లీజ్ తెలియచేయండి. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ డెవిల్. ఒక్క నిమిషం కార్డ్స్ అన్ని జరుపుతాను. కనిపిస్తున్నాయా లేదా? ఇది జనరల్ రీడింగ్ అండి. మీకు అన్ని పాయింట్స్ కనెక్ట్ అవ్వచ్చు లేదా అవ్వకపోనువచ్చు. అది చెప్పలేము. హ్మ్. కాకపోతే మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నేమ్ అయితే 3 టైమ్స్ అయితే తలుచుకోండి. ఓకేనా? తలుచుకొని అయితే మీ రీడింగ్ అనేది చూడండి. ఫస్టు డెవిల్ ఎనర్జీ. ఈ డెవిల్ ఎనర్జీ అంటే లెస్ట్ ఆలోచనలున్నాయన్నమాట కొంతమందికైతే. సో, ఆ ఇంటెన్షన్‌తో కొంతమందైతే మీ లైఫ్‌లోకి రావడం అయితే జరిగింది. అలాగే ఇంకొంతమందైతే ఇమ్మెచ్యూర్ లవ్. వాళ్ళకి ఆహ్, వస్తారు, మళ్ళా పోతారు. వస్తారు, ప్రేమ అని చెప్తారు. కొద్ది రోజులు మాట్లాడతారు. కొద్ది రోజులు మళ్ళా ఎళ్ళిపోతారన్నమాట. అలా అయితే ఉంది. కొంతమంది ప్రేమైతే వాళ్ళకి ఆహ్, ఇమ్మెచ్యూర్. అంత ఏజ్ లేదు. అంత నాలెడ్జ్ లేదు. ఎలా హ్యాండిల్ చేయాలి లైఫ్‌ని అనేదైతే వాళ్ళకర్థం కావట్లేదన్నమాట. సో, అలా అయితే కొంతమందున్నారు. కొంతమంది లిటరల్లీ చెప్పాలంటే
వాళ్ళకొస్తున్న ఇన్‌కమ్ చాలట్లేదు. వాళ్ళకొస్తున్న వాళ్ళకున్న ప్రాబ్లమ్స్‌కి వాళ్ళకొస్తున్న ఇన్‌కమ్ చాలట్లేదు కాబట్టి, వాళ్ళు వేరే వాళ్ళనైతే కనెక్ట్ అవ్వడం అయితే జరిగింది. కనెక్ట్ అయ్యి వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు అన్నీ సేవ్ చేసుకున్నారు. తర్వాతయితే వా మీ నుంచి అయితే వాకవే చేయడం అయితే జరిగింది. వాకవే అయితే చేసేసారు. వాళ్ళకి కొద్ది రోజుల తర్వాత భారం అనిపించింది. అలాగే కొంతమంది ఎలా అంటే ఆహ్, రిలేషన్ కొద్ది రోజులు బానే ఉంది. బానే వచ్చారు. మంచి ఇంటెన్షన్‌తోనే అనేది వచ్చారు. కానీ వా వాళ్ళ రిలేషన్‌లో లేదా వాళ్ళ ఫ్యామిలీస్‌లో ఏదో ప్రాబ్లమ్స్ వల్లైతే వాళ్ళు మీ నుంచి వాకవే చేయడం అయితే జరిగింది. మీరు వెంట పడుతున్నా కానీ వాళ్ళు ఎలాంటి సమాధానాలు అయితే చెప్పకుండా అయితే వెళ్లారు. అది వాళ్ళు ఆహ్, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు, లేదా మనీ ప్రాబ్లమ్స్ అయినా కావచ్చు. అదైనా ఉంది. లేదు. వేరే వాళ్ళ భారం గూడా వీళ్ళ నెత్తిన అనేది వేసుకున్నారు. కాబట్టి వీళ్ళకి బర్డెన్ ఎక్కువైపోయిందన్నమాట. అంటే వేరే వాళ్ళ పనులు కూడా వీళ్ళు చేయడము, వాళ్ళ బరువు బాధ్యతలనేది వీళ్ళు మోయడము, అలా చేయడం వల్ల కూడా వీళ్ళకి బరువు బాధ్యతలనేది ఎక్కువైపోయి, మీ నుంచి అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. వాకవే అనేది చేశారు. మీరైతే ఆహ్, కొంచెం హెచ్చరిస్తూనే ఉన్నారన్నమాట. కానీ తనైతే అలా మోయడం వల్ల తనకే భారమైపోయి, మీకింకా ఎలాంటి మెసేజ్ అనేది లేకుండా అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. కొంతమంది ప్రేమించారు మనస్ఫూర్తిగా. వాళ్ళు జాబు కావచ్చు, ఏదైనా కావచ్చు, అనుకోకుండా వాళ్ళకి దూరం అనేది ఎళ్ళిపోయారన్నమాట. ఆ లాంగ్ డిస్టెన్స్‌లో అనేది ఉన్నారు కొంతమందైతే. అలా అయితే ఉంది. కొంతమంది నిజంగానే వాళ్ళ ప్రేమనేది స్వచ్ఛమైనది. ఎందుకంటే ఈ రిలేషన్‌లో విజయం సాధించాలనైతే వచ్చారు. వాళ్ళు మీ దగ్గరికైతే రావడం జరిగింది. మీకొక ఆఫర్ ఇవ్వాలైతే అనుకున్నారు. ఎలా అయినా ఆహ్, వాళ్ళని కూడా మిమ్మల్ని కూడా వాళ్ళతో పాటు ఎదిగేలా చూడాలి. మీకొక బిజినెస్ కావచ్చు, లేదా మీరిద్దరూ కలిసి ఒక జాబ్ చేయాలనుకోండొచ్చు. వాళ్ళతో పాటు సమానంగా అయితే చూడడం అయితే జరిగింది. వాళ్ళు మీతో కనెక్ట్ అనేది అయ్యారన్నమాట. ఎవరైతే విడిపోయి మంచి రిలేషన్‌లోనే వచ్చారు. సడెన్‌గా వాళ్ళకి ఎందుకో వాకవే అనేది చేసేసారన్నమాట. వాళ్ళు మిమ్మల్ని వెతుక్కుంటూ ఉన్నారు. వాళ్ళకి ఎందుకో బర్డెన్‌గా వెళ్ళిపోయారు. సో, ప్రెజెంట్ వాళ్ళైతే లోన్‌లీగా ఉన్నారు. మీ గురించైతే వాకప్ చేస్తున్నారన్నమాట. మిమ్మల్ని వెతుక్కుంటూ ఉన్నారు. ఇలా అయితే ఉన్నాయి. ఇంకా ఎలాంటి ఇంటెన్షన్‌తో వచ్చారు? ట్రూ లవ్వేనా చూద్దాం. కొంతమందిదైతే స్వచ్ఛమైన ప్రేమ. నిజమైన ప్రేమతోనే వచ్చారు. నిజంగా మిమ్మల్ని వాళ్ళతో పాటు ఒక స్థాయికి ఎదిగేలా చేయాలనైతే వచ్చారు. మీతో మాట కలిపారు. ఆహ్, మీకు మిమ్మల్ని సంతోషంగా అయితే చూసుకుంటూ ఉన్నారన్నమాట. ఇలా అయితే ఉంది. ఇంకా చూద్దాం. చూస్తున్న వ్యూవర్స్ యొక్క వాళ్ళ పర్సన్ ట్రూ లవ్వేనా? చెప్పండి. నమ్మొచ్చా? ఎలాంటి వ్యక్తులు? నమ్మొచ్చా వీళ్ళని? ప్లీజ్ చెప్పండి. నమ్మొచ్చా? ఇంకా కొంతమందయితే పక్కా మోసగాళ్ళండి. సారీ కార్డుని బట్టి అయితే నేను చెప్పాను. పక్కా మోసం అన్నమాట. మీ పర్సన్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే లిటరల్లీ చెప్పాలంటే పక్కా మోసం. వాళ్ళైతే ఎలాంటి మెసేజ్‌లయితే మీకు లేకుండా మీతో ఉన్నన్ని రోజులు బాగున్నారు. మీకెలాంటి విషయాలైతే తెలపలేదు. తర్వాతయితే మీ నుంచి వాకవే అయితే సడెన్‌గా వాకవే అయితే చేశారు. అదెందుకు చేశారంటే వాళ్ళ కోసం అనేది వెళ్ళిపోయారు. వాళ్ళ వాళ్ళ ఆహ్, ఒక పర్సన్ కావచ్చు, లేదా వాళ్ళ పేరెంట్స్ గావచ్చు, ఎవరైనా కావచ్చు, వాళ్ళ వల్ల వీళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది. కానీ వాళ్ళ వాళ్ళకు కూడా ఎవరో ఒక పెద్ద వ్యక్తి అనేది ఉన్నారన్నమాట. వాళ్ళ వల్ల కూడా మీ పర్సన్ అయితే మీకు దూరం అయితే వెళ్ళడం అయితే జరిగింది. వాళ్ళ మనసులో వాళ్ళకి కూడా ఈగో ఎక్కువన్నమాట మీ పర్సన్‌కి. వాళ్ళు ఎలాంటి విషయాలైతే మీకు బయట పెట్టలేదు. మీరు కూడా సడెన్‌గా బాధపడుతున్నారు. ఎందుకిలా జరిగింది? ఎందుకు దూరమయ్యారు అనేది కూడా మీకు అర్థం కావట్లేదు. మీరు చాలా చాలా డిప్రెషన్‌లోకి కూడా వెళ్ళిపోయిన రోజులున్నాయి. వాళ్ళైతే మీకెలాంటి మెసేజ్ అయితే మీకివ్వట్లేదు. సో, వాళ్ళకి బందీ అయ్యాలన్నమాట. ఒక ఫ్యామిలీ
పేరెంట్స్ కావచ్చు, లేదా అదర్ వేరే వ్యక్తులు కూడా కావచ్చు. వాళ్ళు మీకేం చెప్తున్నారంటే ఆహ్, నా స్వార్థం నేను చూసుకున్నాను అనైతే కొంతమందైతే ఉన్నారు. హ్మ్. కొంతమంది మనసులో విషయాలైతే బయట పెట్టట్లేదు. చూడండి, కింగ్ ఆఫ్ స్వర్డ్స్, కింగ్ ఆఫ్ పెంటికల్స్, ద ఎంపరర్, ముగ్గురు ఇలాంటి వ్యక్తులే. వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అయితే వాళ్ళు బయట పెట్టరు. కొంతమంది లిటరల్లీ వాళ్ళ స్వార్థం వాళ్ళు చూసుకున్నారన్నమాట. అమౌంట్. హ్మ్. కొంతమంది థర్డ్ పార్టీ వల్లనే అయితే వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. కొంతమంది మనీ పరంగానైతే మీ లైఫ్‌లోకైతే వచ్చి తర్వాత వాళ్ళ స్వార్థం అయితే వాళ్ళు చూసుకున్నారు. ఎలా ఉందంటే మీరేదైనా అడిగితే నేను నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించయితే నేను చూడాలి. నేనేమి న్యాయం చేయలేను. మీరొక జడ్జిమెంట్ కోరుకుంటారనమాట. దానికి వాళ్ళ సమాధానం ఏంటి? నేనైతే న్యాయం చేయలేను. నా చుట్టూ ఉన్న వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోవాలి కదా! అనైతే ఆలోచిస్తున్నారన్నమాట. నేనేమి తేల్చలేకపోతున్నాను అనైతే వాళ్ళ ఆలోచన ఉంది. వాళ్ళ మనసులో ఫీలింగ్స్ అయితే వాళ్ళు బయట పెట్టరు. స్వార్థంగానే మిమ్మల్నయితే వాడుకున్నారన్నమాట. వాడుకున్నన్ని రోజులు మిమ్మల్ని వాడుకున్నారు. సో, ఇప్పుడు అవసరం తీరిపోయింది కాబట్టి వాళ్ళు మీ నుంచి వాక్ అవే చేయడం అయితే జరిగింది. అలా అయితే ఉంది. కొంతమంది లిటరల్లీ మనీ కోసమే అయితే రావడం జరిగింది. మీరు మీ పొజిషన్ బాగుందన్నమాట. సో, అందుకోసమే వచ్చారు. వాళ్ళ అవసరాలు తీర్చుకున్నారు. తర్వాతయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది. కొంతమంది వాళ్ళ ఇంట్లో పేరెంట్స్‌కి కావచ్చు, వాళ్ళ రిలేషన్‌లో ఇంకెవరైనా కావచ్చు, వాళ్ళకు బందీ అయ్యి మీకు దూరమైతే ఆహ్, దూరమయ్యారనేది అర్థమవుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే కొంతమంది లాంగ్ డిస్టెన్స్‌లో ఉన్నారు. చూద్దాం ఇంకా. చూడండి, మోసమే చేశారు. మిమ్మల్ని ఏడిపించారు. మిమ్మల్ని బాధ పెట్టారు. హ్మ్. మీరేదైతే జరిగిపోయిందో దాని గురించే తలుచుకుంటూ బాధపడుతున్నారన్నమాట. ఇలా ఉంది. ఇంకా చూద్దాం. ఇంకా ఏముంది యూనివర్స్ చెప్పండి? వీళ్ళ లైఫ్‌లోకి ఎలా వచ్చారు? వాళ్ళ పర్సన్ తెలియజేయండి. ఇంకా చెప్పండి. కొంతమంది మిమ్మల్ని పూర్తిగా ఇష్టపడే వచ్చారన్నమాట. లాంగ్ రిలేషన్ కావాలనైతే కోరుకున్నారు. హ్యాపీగా అయితే ఉన్నారు. మీరు సోల్‌మేట్ అయితే అనుకుంటున్నారన్నమాట. మీ పర్సన్ కూడా మిమ్మల్ని బానే ఇష్టపడుతున్నారు, బాగున్నారు. కానీ సడెన్‌గా అనుకోకుండా థర్డ్ పర్సన్ అయితే కనెక్ట్ అయ్యారన్నమాట. సో, అలా కనెక్ట్ అవ్వడం వల్ల ఇప్పుడు మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, మీకు ఎలాంటి మెసేజ్ అయితే లేదు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ రావడము, మీతో ఇష్టపడే వచ్చారు. అయితే ఇమ్మెచ్యూర్ లవ్. మెచ్యూర్ లవ్ అయితే వాళ్ళెక్కడికి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉండదు. జీవితాంతం కావాలని కోరుకున్న వాళ్ళైతే జీవితాంతం ఉండాలనైతే కోరుకుంటారన్నమాట. సో, వాళ్ళ ప్రేమనేది అలా లేదు. హ్మ్. అలా లేదు. వాళ్ళు మూడో వ్యక్తులకి అట్రాక్ట్ అయ్యారు. దానివల్ల మీకు న్యాయం చేయలేకుండా నేను న్యాయం చేయలేను. నేనిద్దరికీ న్యాయం అయితే చేయలేను అన్నట్లయితే మీ పర్సన్ అయితే వెళ్ళిపోవడం అయితే జరిగింది మీ నుంచి. హ్మ్. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్. మీ నంబర్ బ్లాక్ చేశారు. హ్మ్. లేదా బ్లాక్ చేస్తారు. ఆల్రెడీ చేసేశారు. హ్మ్. లేదా చేయబోతారు. ఎందుకంటే థర్డ్ పర్సన్ ఉన్నారు కాబట్టే మిమ్మల్ని బ్లాక్ లిస్ట్‌లో పెట్టేస్తారు. ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ తనను తాను ప్రొటెక్ట్ చేసుకుంటారన్నమాట. తన మనసులో ఫీలింగ్స్ ఎలాంటి ఫీలింగ్స్ కూడా తను బయట పెట్టరు. బయట పెట్టకుండా మెయింటైన్ చేస్తూ మీ నుంచి వాక్ అవే చేస్తారన్నమాట. అలా అయితే ఉంది. వాళ్ళ ఇంటెన్షన్ అయితే వాళ్ళు థర్డ్ పర్సన్ గురించే వాళ్ళు వెళ్ళిపోవడం అయితే జరిగింది. కొంతమంది ట్రూగానే లవ్ చేశారు. కొంతమందయితే ఆహ్, ఇమ్మెచ్యూర్ లవ్. మెచ్యూర్ లవ్ అయితే కాదు. కొంతమంది ఈగోతో అయితే బయటైతే పెట్టట్లేదు. అది ఎలాంటి ప్రేమ కూడా మీకు తెలియట్లేదన్నమాట. ఇలా అయితే ఉన్నాయండి. ఎవరైతే మీకు దూరమై ఉన్నారో వాళ్ళ గురించయితే చూద్దాము. మీకు మళ్ళా రీయూనియన్ ఉంటుందా చూద్దాం. వాళ్ళ ఫీలింగ్స్ అయితే ఇలా ఉన్నాయి. ఎవరైనా చూడొచ్చండి. మీకు దూరమైన పర్సన్, లవర్స్ ఇలా అయితే ఉన్నాయి మెసేజెస్ అయితే. ఇవాల్టి ప్రెజెంట్ మెసేజ్ అయితే ఇది. ఇంకా చూద్దాం. ప్లీజ్ యూనివర్స్ చూస్తున్న వ్యూవర్స్‌కి ఎవరైతే దూరమైన పర్సన్
ఎవరైతే వీళ్ళకి దూరమై ఉన్నారో వాళ్ళతో వీళ్ళకి రీయూనియన్ ఉంటుందా? రీయూనియన్ అయితే ఉంటుంది. 3 వీక్స్ అయినా పట్టొచ్చు. 3 మంత్స్ అయినా పట్టొచ్చు. ఇలా అయితే ఉంది. ఇవాళ రీడింగ్ అయితే ఇదే అండి. ఓకేనా? ఈ రీడింగ్ మీకు ఎంతమందికి రెజొనేట్ అవుతుందో అయితే చూడండి. మీకు రెజొనేట్ అయిన పాయింట్స్ వరకే తీసుకోండి. ఓకేనా? ఇక మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే నేను డిస్‌ప్లేలో ఒక నంబర్ ఇస్తాను. ఆ నంబర్‌కైతే మెసేజ్ చేయండి. ఓకే. మరో రీడింగ్‌తో మీ ముందుంటానండి. బాయ్.